నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. సినిమా రివ్యూ. ఈ మాట ఫిల్మ్ ఇండస్ట్రీలోని మేకర్స్ కి బూతైపోయింది. రివ్యూ అంటే చాలు శివాలెత్తిపోతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ వందలాది మందికి ఉపాధిని కల్పిస్తూ ఇండస్ట్రీని నిలబెడుతూ ఉంటే రివ్యూల పేరుతో రన్ టైం కి కాళ్లు అడ్డుపడుతున్నారని కడుపులోని మంట బయటకు కక్కుతున్నారు ప్రొడ్యూసర్స్. ఏళ్ల పాటు కష్టపడి 2.5 గంటల పాటు సినిమాని థియేట్రికల్ రిలీజ్ చేస్తే బాగుందా బాలేదా అని ఒక్క మాటలో రివ్యూ చెప్పటం కూడా సమంజసం కాదు. సినిమా అంటే గంపగుత్తగా మొత్తం బాగుండాల్సిన అవసరం ఉందా? లేదు కదా. ఒక చోట బోర్ ఉండొచ్చు, మరో చోట గ్రాఫిక్స్ బాగుండకపోవచ్చు. అయినంత మాత్రాన సినిమాను తీసి పారేయలేం. ఖచ్చితంగా కొన్ని 70mm స్క్రీన్ పై చూసి తీరాల్సిన సీన్స్ ఉంటాయి. ఖచ్చితంగా DTS డాల్బీలో వినాల్సిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా ఉంటాయి. అద్భుతం అనిపించే లొకేషన్స్, సినిమాటోగ్రఫీ ఉంటాయి. థియేటర్ లో సీటు అంచున నిలబెట్టే సీన్స్ కొన్ని ఉంటాయి. అలాంటివి వావ్ మూమెంట్స్ తో సినిమాల్ని తార్కికంగా విశ్లేషిద్దాం. సినిమాలోని పాజిటివిటీని పల్లవి టీవీ అందిస్తోంది. ఇది రివ్యూ కాదు, పాయింట్ ఆఫ్ వ్యూ. ఛాంపియన్ జీ స్టూడియో సమర్పణలో ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ లో డిసెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన మన తెలుగు సినిమా ఇది. తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమా ఇది. రిలీజ్ కాగానే మూవీకి రివ్యూయర్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే మౌత్ టాక్ మాత్రం బాగుంది. కలెక్షన్స్ కూడా ఊపందుకుంటున్నాయి. అసలు ఛాంపియన్ సినిమా బాగుందా బాలేదా? బాగుంటే ఏం బాగుంది, ఇది మనం డిస్కస్ చేద్దాం. వరంగల్ జిల్లాకు చెందిన ప్రదీప్ అద్వైతం ఛాంపియన్ సినిమాకి దర్శకత్వం వహించారు. తెలంగాణ నేలను ఎంతగా ఓన్ చేసుకున్నారు అన్నది ఆయన ఎంచుకున్న కథా నేపథ్యాన్ని బట్టే అర్థమవుతుంది. రజాకార్లపై తిరుగుబాటు చేసిన దమ్మున్న గ్రామంగా బైరాన్పల్లి చరిత్ర పుటల్లోకి ఏనాడో ఎక్కింది. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యానికి ఓ అందమైన ప్రేమ కథను జోడించి బ్రిటిష్ రజాకార్లపై యుద్ధం క్లైమాక్స్ తో ముగించాడు దర్శకుడు. ఛాంపియన్ సినిమా 1948 కాలం నాటిది. శ్రీకాంత్ తనయుడు రోషన్, కేరళ హీరోయిన్ అనస్వర రాజన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇద్దరి జంట, వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ చాలా క్యూట్ గా కుదిరాయి. ముందుగా చెప్పినట్లు స్వాతంత్ర్యం రాకముందు ఛాంపియన్ కథ మొదలవుతుంది. డైలాగ్స్ పరంగా, సన్నివేశాల పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చరిత్రాత్మక కథకి అనుగుణంగా పాత్రల తీరును, కథ నేపథ్యాన్ని చూపించిన విధానం కూడా బాగుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో ఎమోషనల్ సీన్స్, వార్ సీక్వెన్స్ ఆకట్టుకుంటాయి. హీరో రోషన్ క్యారెక్టర్ పేరు మైకేల్. సికింద్రాబాద్ లో మైకేల్ ఒక యంగ్ ఫుట్బాల్ ప్లేయర్. లండన్ కి వెళ్లి అక్కడే తనకు ఇష్టమైన ఫుట్బాల్ ఆడాలని కలలు కంటాడు. అదే టైంలో బైరాన్పల్లి గ్రామంలో రజాకార్లు, ఆ గ్రామ ప్రజల మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది. కొన్ని సినిమాటిక్ పరిణామాల నేపథ్యంలో మైకేల్ తెలంగాణలోని బైరాన్పల్లి గ్రామానికి వస్తాడు. అక్కడే 15 రోజుల పాటు ఉండాల్సి వస్తుంది. అక్కడ జరిగిన సంఘటనలు మైకేల్ లైఫ్ ను ఎలాంటి మలుపు తిప్పాయి? ఇంటర్నేషనల్ ప్లేయర్ కావాలనుకున్న మైకేల్ కాస్త ఉద్యమకారుడిగా ఎందుకు మారాడు? గ్రామస్తుల తిరుగుబాటు ఎలా జరిగింది అనేది చాలా బాగా, అంటే డీటెయిల్డ్ గా తీశారు. క్లైమాక్స్ కోసం ఛాంపియన్ సినిమా టీం పెట్టిన ఎఫర్ట్స్ ని మెచ్చుకోవచ్చు. ఈ మూవీ క్లైమాక్స్ ని 18 రోజుల పాటు షూట్ చేశారట. డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం దీని డీటెయిలింగ్ గురించి సక్సెస్ మీట్ లో చెప్పారు. సినిమా చూసినప్పుడు మాత్రం ఆ డీటెయిలింగ్ మనకు కూడా అవసరమే అనిపిస్తుంది. హీరోగా నటించిన రోషన్ తన లుక్స్, యాక్షన్ లో మెచ్యూరిటీ చూపించాడు. ఇక తెలంగాణ యాసను కూడా బాగా పలికించాడు. హీరోయిన్ అనస్వర రాజన్ రియలిస్టిక్ ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్, ఓన్ డబ్బింగ్ తో యూత్ ని ఆకట్టుకుంటుంది. మురళీ శర్మకి చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ పడింది. ప్రత్యేక పాత్రలో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి నటన పాత్రకి తగ్గట్లుగా ఆకట్టుకుంది. రచ్చ రవి, బలగం సంజయ్ నటన కూడా అంతే చక్కగా కుదిరింది. విలన్ గా నటించిన సంతోష్ ప్రతాప్ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. పేరుకు రోషన్ ఒక్కడే హీరో అయినా కథాపరంగా వచ్చే బైరాన్పల్లి క్యారెక్టర్స్ అన్ని కూడా కీలకమనే చెప్పాలి. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం, పాటలు మూవీకి మరో అట్రాక్షన్. నేపథ్య సంగీతం సినిమాకి ప్రధానమైన అసెట్. గిరగిర గిర గింగిరాగివే అనే పాట అప్పుడే అయిపోయిందా అన్నట్లు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ డిఓపికి టెక్నికల్ గా అట్రాక్ట్ చేస్తుంది. తెలంగాణ రజాకార్లతో ఫైట్ బ్యాక్ డ్రాప్ లో ఇటీవల వచ్చిన రెండో సినిమా ఇది. వార్ సీక్వెన్స్ డీల్ చేసిన విధానం చాలా బాగుంది. మైఖేల్ కి అతని తండ్రికి మధ్య వచ్చే సీన్ కథలో కనెక్టివిటీని పెంచుతుంది. ఫస్ట్ హాఫ్ కథ కథనంలో వేగంగా ఉండి ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ కు ముందు హీరో పోలీస్ టీమ్ తో గేమ్ ఆడి గెలవటం, ఆ తర్వాత లండన్ ఆఫర్ రావటం, అందుకోసం ఆయుధాల్ని తీసుకువెళ్లటం, ఇంతలో పోలీసులకు దొరికిపోయి బైరాన్పల్లిలోకి రావటం, ఇలా ఇంటర్వెల్ ఎంగేజింగ్ గా ముగుస్తుంది. మధ్యలో కామెడీ కూడా మెప్పిస్తుంది. ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ అద్దరిపోతుంది. సెకండ్ హాఫ్ లో లవ్ ట్రాక్, బైరాంపల్లిపై ప్రతీకారానికి దేశ్ముఖులు
కాసిం రజ్వీ ప్లాన్స్ చేయటం వంటి అంశాలను చూపించారు. సెకండ్ హాఫ్ కాస్త స్లో అనిపించిన కథకు ఆ నెరేషన్ అవసరం. క్లైమాక్స్ తో మళ్ళీ మార్కులు వేయించుకుంది ఛాంపియన్ మూవీ. ప్రేక్షకులకు ల్యాగ్ ఫీలింగ్ కలిగించినా సరే ఎంగేజ్ చేయటంలో ప్రదీప్ అద్వైతం సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఎక్కడ డీవియేట్ కాకుండానే మనల్ని బైరాన్పల్లిలోకి తీసుకువెళ్లాడు అద్వైతం. మనం అదే గ్రామంలో ఉన్నామా అనే ఫీల్ కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మూవీ సందడి చేస్తోంది. ఇలాంటి పీరియాడిక్ సినిమాలు రాసుకున్నంత ఈజీగా తెరకెక్కించలేరు. ఆ విషయంలో మేకర్స్ స్వప్న సినిమా, జీ స్టూడియోస్ ని అభినందించాల్సింది. తెలంగాణ పోరాటం, రజాకార్లపై చేసిన యుద్ధంపై ఆసక్తి ఉన్న వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.